తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కంటికొండ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలతో ప్రచార స్పీడ్ పెంచిన నెహ్రూ రాష్ట్రంలో సీఎం జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా తెరలేపాడు. ఇప్పుడు మళ్ళీ అదే ఎన్నికల సమయంలో రాయితో కన్నుపై కొట్టించారని దెబ్బ చూపిస్తూ చంద్రబాబు చేయించాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే డ్రామాలు మొదలుపెట్టారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి దాడి జరిగిన మరుక్షణమే ఖండిస్తూ స్పందించారు. సింపతి కోసం చిన్నను కూడా హత్య చేసేందుకు వెనకాడలేదు. జగన్ కు దెబ్బ తగిలే సమయంలో లైట్లు ఎందుకు ఆరిపోయాయి? కేవలం కావాలనే ఆర్పేసే ప్లాన్ ప్రకారమే దాడిని చిత్రీకరించారు. అప్పుడు నమ్మారు, ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కనీసం మర్యాద కోసమైనా సరే ఒక దాడి జరిగినప్పుడు ఆ దాడిని ఖండించేటటువంటి కనీస బాధ్యత ముఖ్యమంత్రిగా ఉంటది, ప్రజా నాయకులుగా నాయకులకు ఆ బాకారాయిలకు ఉంటుంది. చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగినప్పుడు వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడారో తప్పించి ఈవెన్ ముఖ్యమంత్రితో సైతంగా ఎక్కడైనా ఖండించారండి? ఎవడో దుర్మార్గుడు రాయిసిరాడయ్యా, దాన్ని నువ్వు ఎందుకు ఖండించలేదు అంటే నీ పాత్ర అందులో. ఇక్కడ మా నాయకుడు చిత్తశుద్ధితో ఉన్నాడు కాబట్టి జరిగిన మరుక్షణం ఖండించాడు. ఇటువంటి దుశ్చర్యలను మనం ఎంకరేజ్ చేయకూడదు, నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి తన మీద ఎప్పుడైతే మళ్ళీ ఈ నేరారోపణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు దానికి సమాధానంగా మేమంతా నోరిప్పాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ నేను ఏమంటానంటే కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం మళ్ళీ గతంలో ఎలాగైతే కోడికత్తి డ్రామా ఆడాడో, ఎలాగైతే చిన్న హత్యను ఉపయోగించుకున్నాడో అదే రకంగా ఇవాళ కూడా ఈ కన్ను డ్రామా సరిగ్గా ఎక్కడ తగిలిందో చూడండి. రాయ అయితే అలాగొస్తుందటండి, ఇలాగోటి 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 వచ్చింది. వై పాప చేసి ఇచ్చినాడు కూడా ఆ ఆయుధాన్ని వైకిని తయారు చేసి ఇచ్చాడు. ఆడికి అంత ప్రేమ వై అంటేనే దాన్ని పెట్టి నొక్కున్నాడు, అయిపోయింది. ఇది ఏమి రాయి వచ్చింది కాదు, తొక్క వచ్చింది కాదు. కాబట్టి కేవలం పొలిటికల్ డ్రామా. ఇలాంటి జిముక్కులు కూడా ఇవాళ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. చాలా హేళనగా మాట్లాడుకుంటారు ఆ విషయాన్ని చూసి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.